ఎస్, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అలాగే అటు ఇరాన్ మొత్తం 3 దేశాలు కూడా తగ్గేదేలే అంటున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అయితే చెలరేగిపోతున్నారని చెప్పొచ్చు యుద్ధ సమయంలో. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. సార్తో మాట్లాడుతున్నాం. సార్, ముఖ్యంగా ఈ అంటే 2 కంట్రీస్ సంగతి పక్కన పెడితే కాసేపు వాట్ అబౌట్ ఇజ్రాయెల్ సార్? ఏమిటి ఇజ్రాయెల్ ఎందుకని ఈ స్థాయిలో రెచ్చిపోతోంది? అంటే యుఎస్ అండ చూసుకున్నా ఎలా అర్థం చేసుకోవాలి? నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఇజ్రాయెల్ కి వాళ్ళ జీవన మృత్యు సంఘర్షణ. హ్మ్. ఈ దేశం ఉన్నంత వరకు ఇక్కడ మేము శాంతిగా ఉండలేము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేసి ఇజ్రాయెల్ తోటి మైత్రి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం వచ్చేంత వరకు మన దేశం శాంతిగా ఉండలేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కొన్ని దేశాలతోటి దౌత్యపరంగా వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు. అబ్రామిక్ అకార్డ్స్ దృష్ట్యా యుఏఈ తోటి, బహ్రెయిన్ తోటి, ఇటువంటి కొన్ని దేశాలతోటి, అలాగే సౌదీ అరేబియా తోటి వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దౌత్యపరమైన అఫీషియల్ గా సంబంధాలు లేకపోయినా కానీ కూడా ప్రాక్టికల్ పర్పసెస్ ఇద్దరు కలిసే అన్ని పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాల్లో అంతా కూడా మనం చూస్తే కనుక సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటోంది మనకు ఇజ్రాయెల్. వాళ్ళ మిజైల్స్ కొట్టడానికి కావచ్చు, లేదా వాళ్ళ ఇమిడియట్ రీఫ్యూలింగ్ కావచ్చు, లేదా వీళ్ళ ఫ్లైట్స్ వెళ్ళి కొట్టడానికి కావచ్చు, ప్రతిదీ కూడాను సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటోంది. సౌదీ అరేబియా పర్మిట్ చేస్తోంది. ఈవెన్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన ఎయిర్ ఇండియా కావచ్చు, మన ఇవన్నీ కూడాను మనకు టెల్ అవీవ్, బెన్ గురియన్ ఇక్కడికి వెళ్ళాలంటే కనుక మనకు ఇజ్రాయెల్ వెళ్ళాలంటే గతంలో మనం సౌదీ ఎయిర్ స్పేస్ వాడడానికి మనకు అనుమతి ఉండేది కాదు. అటువంటిది అది పర్మిట్ చేసింది. కాబట్టి పరోక్షంగా ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కల దేశాలతోటి ఒక విధమైనటువంటి అఫీషియల్ గా మైత్రో లేదా అన్అఫీషియల్ గానో మైత్రి పెట్టుకుంది కాబట్టి శాంతి ఉంటుంది అనుకుంది. ఇరాన్ ని సర్వనాశనం చేసేస్తే కనుక ఇరాన్ మళ్ళీ వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి హమాస్, హౌతీలు, హిజ్బుల్లాలు వీళ్లకు సమర్థన ఇచ్చేటువంటి శక్తి ఇరాన్ లో ఉండకూడదు. ఇజ్రాయెల్ మీద బాంబులు వేసేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అలా దాన్ని కనుక క్షీణించగలిగితే మనం సురక్షితంగా ఉంటాము అని వాళ్ళ దీర్ఘకాలీనమైనటువంటి ప్లాన్. గల్ఫ్ లో జరిగిన ప్రతి యుద్ధం వెనకాల ఇజ్రాయెల్ హస్తమే ఉంది. ఏ యుద్ధం కూడా అమెరికా యుద్ధం కాదు. మొదటి కువైట్ యుద్ధం తప్ప. కువైట్ యుద్ధం జార్జ్ బుష్ సీనియర్ ఆయన అప్పుడు సరే కువైట్ నుంచి ఇరాక్ ని వెనక్కి సద్దాం హుసేన్ పంపించాలి కాబట్టి అది యుద్ధం చేయాల్సి వచ్చింది. దాన్ని మినహాయిస్తే తర్వాత జరిగిన యుద్ధం, సద్దాం హుసేన్ ని చంపేసినప్పుడు జరిగిన యుద్ధం కూడా అమెరికా యుద్ధం కాదు. సద్దాం హుసేన్ మొదటి యుద్ధం తర్వాత జార్జ్ బుష్ సీనియర్ ఈయన నేను చంపుతాను, నన్ను ఓడించాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతను చంపుతాను అని చెప్పి ఒక శపథం చేశాడు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే దాన్ని వాడుకొని, దాని అడ్వాంటేజ్ తీసుకొని జార్జ్ బుష్ జూనియర్, అతని కుమారుడైనటువంటి జార్జ్ బుష్ జూనియర్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ తండ్రిని చంపుతాను అన్నాడు ఇతను, మరి అతన్ని అపేక్షించి ఊరుకుంటావు నువ్వు, అతన్ని చంపి తీరు నువ్వు అని చెప్పి అతన్ని రెచ్చగొడితే అప్పుడు సరే నేను చంపుతాను కానీ ఏ కారణం చెప్పి వెళ్ళాలి అంటే కారణం ఏం సృష్టిస్తాం, మీరు తయారు చేసుకోండి అన్న. అందుకనే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అసలు ఏమీ అక్కడ వెపన్స్ లేవు, మాస్ డిస్ట్రక్షన్ లేవు, ఏమీ లేవు. అయినా దాన్ని క్రియేట్ చేసి అదే పనిగా అమెరికాను వాడుకొని అక్కడ రెచ్చగొట్టి వాళ్ళు యుద్ధం చేయించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఖమనే ప్రభుత్వాన్ని తీసేయాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించింది కాబట్టి వీళ్ళని వాడుకుంటారు. అందుకనే ఈ రోజే మనం చూసాము, జో కెంట్ అన్నటువంటి వాళ్ళ కౌంటర్ టెర్రరిజం ఇన్ఛార్జ్ అతను రిజైన్ చేశాడు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ కూడాను మన అమెరికాకి దీనివల్ల మనకు బాధ లేదు, వీళ్ళు మన మీద అటాక్ చేయదు, ఇరాన్ చేయదు, ఎటువంటి ఇంటెలిజెన్స్ కూడా లేదు. ఇది యుద్ధం, వార్ ఆఫ్ చాయిస్. ఇజ్రాయెల్ ప్రేరణతోటి, ఇజ్రాయెల్ లాబీకి వత్తాసు పలుకుతూ మనం యుద్ధంలోకి వెళ్ళాము, దీంట్లో నేను ఉండదలుచుకోలేదు అని రిజైన్ చేశాను. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎవరు, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తి, తులసి గబాడ్కి రిపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సో తులసి గబాడ్ మాట్లాడట్లేదు, మనకు కాష్ పటేల్ మాట్లాడట్లేదు, జేడి వాన్స్ మాట్లాడట్లేదు, ఈవెన్ మార్కో రూబియో కూడా అడపదడప 1-2 మాట్లాడుతున్నాడు కానీ ఇరానియన్ రెజీమ్ రాక్షస రెజీమ్ అని, వీళ్ళు టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నాడు కానీ యుద్ధం ఎందుకు చేశారో అతను కూడా ఏం చెప్పలేకపోతున్నాడు. సార్ ఆ పైపెచ్చు పొరపాటున యాక్చువల్ ఇష్యూ చేశాడు. ఇది ఈ ఇజ్రాయెల్ ఎలాగో వాళ్ళని కొడుతోంది, వాళ్ళని కొడితే ఇరాన్ మా మీద దాడి చేస్తుంది కాబట్టి మేము కొట్టామన్నాడు. అంటే ఇది మా యుద్ధం కాదు అని చెప్పగానే మార్కో రూబియో ఒప్పుకున్నాడు కూడా. షూర్ సార్. సార్, నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోంది. అండ్ ఇంకో ముఖ్యం ఏమిటంటే హర్మోజ్ జలసంధి ఏదైతే ఉందో సార్, అక్కడికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు దాన్ని ఫ్రెండ్షిప్ ఉన్న కంట్రీస్ అంటే మిత్ర దేశాలు కూడా నిరాకరించడంపై ట్రంప్ అయితే చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాటో చాలా తెలివి తక్కువది అంటున్నాడు.
అండి ట్రంప్ స్వయాన డంకా కొట్టుకుంటున్నాడు కదా. ప్రపంచంలో మాకు మించిన సైన్యం లేదు, మాకు మించిన నేవీ లేదు, మేమే అందరికంటే చాలా పెద్ద నేవీ మాది, పెద్ద సైన్యం, మా గొప్ప శక్తి మేము, మమ్మల్ని మించిన వాడు లేరు అని తనే చెప్పుకుంటున్నాడు కదా. అటువంటి అమెరికా సైన్యము యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర దాకా దరిదాపులు కూడా ఎందుకు వెళ్ళట్లేదు? ఓ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో కూడా లేదు, అరేబియన్ సీలో పెట్టుకున్నారు. వీళ్ళ డ్రోన్లు, వీళ్ళ మిజైల్స్ ఎక్కడొచ్చి పడతాయో అని చెప్పి దానికి దూరంగా ఉండి అక్కడి నుంచి వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ లో సార్టిల్ చేసే వాళ్ళు ఒక బాంబులు వేసి వస్తున్నారు. అంటే అమెరికానే భయపడుతుంటే, అమెరికా కంటే చాలా చిన్న శక్తులైనటువంటి ఈ దేశాలన్నీ ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇతరత్ర దేశాలు ఎలా వచ్చి యుద్ధం చేయగలవు? అమెరికానే భయపడుతుంటే వీళ్ళు ధైర్యం చేసి లోపల రాగలరా? కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పేదాంట్లో కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుంది. అబ్సల్యూట్ హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి తప్ప ఇంకేమీ లేదు. ఒక సైడ్ ఏమో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీ అవసరం లేదు అంటాడు. రెండోసారి మీరు రాకపోతే నేను మర్చిపోను, అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తానో చూడని బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడంటే నీ చేత అవ్వట్లేదు, నాకు ఒప్పుకో కనీసం అదే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పి ఇలా చేస్తున్నాను వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఏమైనా యుద్ధంలో దిగలేదు. ఓ రోజు ఉన్నట్టు 2 వేలు యుద్ధం చేసి వచ్చావు. ఇప్పుడు సడన్ గా నువ్వు చేసిన ఈ చెత్తనంతా వాళ్ళు వచ్చి ఊడవాలి, వాళ్ళు క్లీన్ చేయాలంటే ఎందుకు వస్తారు? వాళ్ళకి ఆ శక్తే లేదు. మీరు యుద్ధం చేస్తుంటే కావాలంటే వాళ్ళు వెనకాల వస్తారు మీతో, అంతేగాని మీరే ఆ హార్మోస్ జలసంధికి వెళ్ళడానికి అంత భయపడుతుంటే, డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు కదా, నేను ఎస్కాట్స్ ఇస్తాను, మా నేవీ వెళ్ళి వాళ్ళందరినీ ఆ షిప్లను బయటకు తీసుకొస్తుంది అన్నాడు కదా. మరి వెళ్ళు, కనీసం 2-3 షిప్లను బయటకు తీసుకురాని చేతనైతే. అమెరికానే చేయలేనటువంటి ఈ దేశాలలో చేస్తాయి అక్కడ. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ప్రతి యుద్ధం స్టార్ట్ చేసే ముందర దానికి క్లారిటీ ఉండాలి. ఎందుకు చేస్తున్నాము, ఏ కారణాల వల్ల చేస్తున్నామన్న క్లారిటీ ఉండాలి. ఈ యుద్ధంలో సాధించదలుచుకున్నామన్న క్లారిటీ ఉండాలి. ఎప్పుడు యుద్ధం ఆపాలి అన్న క్లారిటీ ఉండాలి. ఈ 3 అంశాలు తెలియకుండా యుద్ధంలో దిగితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. Yes. అందుకని ఈ దేశాలు ఎవరు సిద్ధంగా లేరు. అడుగుతున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నావు చెప్పుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర చెప్పడానికి ఏమి కారణాలు లేవు. ఒకటే కారణం, ఇజ్రాయెల్ కొట్టదలుచుకుంది కాబట్టి ఇజ్రాయెల్ సమర్థనగా నేను పెట్టాను, అంతే. తప్పితే ఇంకేమీ లేదు.